రేపు పొద్దుగాల మీ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. మాత్రం ఒక మాట అంటుంటారు, అమ్మా టైం లేదమ్మా, జల్దీ ఇడాకులు ఇయ్యాలి. ఇంకా ఎన్ని రోజులమ్మా, ఎన్ని మాటలు చెప్పాలా మీకు? ఇడాకులు ఇచ్చుడు మీకు తెలియకుంటే మేము చూపిస్తాం. ఆగు, అదేమన్నా పెద్ద పనా? ఆ నిడాకుల గురించి మీకు మొత్తం వివరంగా చెప్తారు. అవునా సావిత్రి, ఇదేందబ్బా, మొన్ననే ఈడిపోయిన వాళ్ళని కలిపి షబ్బాస్ అనిపించుకుండ్రు, మళ్ళా గిదేం పని తీరు అని మీరు గర్వమవుతుండ్రని నాకు తెలుసు, కానీ ఇదే నిజం. అవును, నేను చెప్పింది కరెక్టే, కానీ ఇడాకులంటే ఇంకేదో అనుకునేరు. చెత్తకు ఇడుపు కాగితం ఇచ్చుడు చిత్రంగా అనిపిస్తున్నదిలే. ఏం లేదుల్లా, పారేసే చెత్తను తడి చెత్త పొడి చెత్త అని వాపుడు. గప్పట్ల ఇంటికో 2 బుట్టలు ఫిరిగిచ్చిరు కదా, వాటిని ఎవ్వరు చక్కగా వాడతలేరట. ముద్దుగున్నదని ఒక బుట్టలా ఉప్పు పప్పులు దాస్తున్నట్టున్నారు, ఇంకో దాంట్లో మొత్తం చెత్తనేస్తున్నారట కొందరు. అది తీసుకుపోవడు మున్సిపాలిటీ వాళ్ళకి కష్టమవుతుందట. ఇట్లా వేయద్దని ఇంటింటికి తిరిగి చెప్తందుకు ఈ కార్యం పెట్టుకుండ్రు. ఆకుపచ్చ బుట్టల తడి చెత్తను, ఆస్మాన్ బుట్టల పొడి చెత్తను వేయాలి. బుధారన్నాడు చెత్త ఇడాకుల దినోత్సవాన్ని ఘనంగా చేసి నెలంతా నడిపిస్తారట ప్రోగ్రామ్ ని. కుల్లం మొత్తం చెప్పేసినాం. గట్లనే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీరు ఇడుపుగాయిదం ఇస్తుర్రా అని అడిగితే ఆయంత గరమై పొరక మర్రబట్టారు. తడి చెత్త పొడి చెత్త గురించే అడుగుతుండ్రని యాదపెట్టుకోర్రి. అయినా గీ ప్రోగ్రామ్ కి చెత్త ఇడాకులు అనే చెత్త పేరు తప్ప ఇంకోటి దొరకకుండా వచ్చినా ఏమో ఏ రేటింగ్ ఉంటుందని పెట్టిండ్రేమో. కానీ గల్లీలకు వచ్చి డైరెక్ట్ అడిగితే మాత్రం చాలా తక్లీఫ్లు అవుతాయి సుమా.